ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో అదరగొట్టి అద్భుత విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్కి సిద్ధమైంది. సిరీస్లో భాగంగా 3 మ్యాచ్లు జరగనున్నాయి. అందులో మొదటి మ్యాచ్ ఈ నెల 13న ధర్మశాల వేదికగా జరగనుంది. ఇక మొదటి వన్డే మ్యాచ్లోనే గెలిచి సిరీస్లో ముందంజలో నిలవాలని టీమిండియా భావిస్తోంది. ఇక మొదటి మ్యాచ్లో గిల్ సేన భారీ మార్పులు చేయనుంది. ఈ సిరీస్లో స్టార్ సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సెలెక్ట్ అవ్వగా గాయం కారణంగా సిరీస్కి దూరమయ్యాడు. అతని స్థానంలో యువ ఎడమ చేతి వాటం ఓపెనర్ యశస్వి జైస్వాల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి జట్టులోకి ఎంపిక చేసింది. మే 31న జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ తలపడిన సంగతి తెలిసిందే. ఈ హై టెన్షన్ మ్యాచ్లో ఆర్సీబీ తరపున ఆడుతున్న సమయంలోనే కోహ్లీకి తీవ్రమైన తొడకండరాల గాయం అయింది. ఐపీఎల్లో 2026 సీజన్లో 16 మ్యాచ్ల్లో 165.85 స్ట్రైక్ రేట్తో 1 సెంచరీ, 5 హాఫ్ సెంచరీలతో ఏకంగా 675 పరుగులు చేసి టాప్ ఫామ్లో ఉన్న కోహ్లీ ఈ దురదృష్టకర గాయం కారణంగా ఆఫ్ఘాన్ సిరీస్కు దూరం కావాల్సి వచ్చింది. విరాట్ కోహ్లీ దూరం కావడం టీమిండియా టాప్ ఆర్డర్ కాంబినేషన్ను పూర్తిగా మార్చేయనుంది. కోహ్లీ సాధారణంగా వన్డేల్లో ఇన్నింగ్స్ యాంకర్ పాత్ర పోషిస్తాడు. కానీ అతని స్థానంలో యశస్వి రాకతో పవర్ ప్లేలో రోహిత్ శర్మతో కలిసి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ లభించనుంది. ఇది టీమిండియా అగ్రెసివ్ బ్యాటింగ్ శైలికి ప్లస్ కానుంది. యశస్వి జైస్వాల్ ప్రస్తుతం భారత వన్డే జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా లేడు. 2025లో ప్రారంభంలో వన్డేల్లో అరంగేట్రం చేసిన జైస్వాల్ ఇప్పటి వరకు కేవలం 4 వన్డేలు మాత్రమే ఆడాడు. అతను చివరగా 2025 డిసెంబర్లో దక్షిణాఫ్రికాతో వన్డే ఆడాడు. ఆ మ్యాచ్లో విశాఖపట్నం వేదికగా అజేయంగా 116 పరుగులు చేయడం విశేషం. పవర్ ప్లేలో దూకుడుగా బ్యాటింగ్ చేసి జట్టుకు భారీ స్కోరు అవ్వగల సామర్థ్యం జైస్వాల్ సొంతం. ఇక మొదటి వన్డే మ్యాచ్కు టీమిండియా తుది జట్టు చూస్తే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో రోహిత్, జైస్వాల్ ఓపెనింగ్ జోడీగా వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో రాణించడం జైస్వాల్కి అలాగే రోహిత్ శర్మకి చాలా ముఖ్యం. 3 వన్డేల సిరీస్కు ముందు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్పై అభిమానులు, మాజీ క్రికెటర్లు మరియు విశ్లేషకుల నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. గాయంతో సిరీస్కు దూరమైన విరాట్ కోహ్లీ స్థానంలో జైస్వాల్ను భారత జట్టులోకి ఎంపిక చేయడంతో అతనికి తన ప్రతిభను నిర్మించుకునే కీలక అవకాశం లభించింది. ఇటీవల కాలంలో అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్న జైస్వాల్ వన్డేల్లో కూడా తన ముద్ర వేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. అతను ఇప్పటి వరకు పరిమిత అవకాశాలే పొందినప్పటికీ ఇప్పటికే ఒక వన్డే శతకం నమోదు చేసి తన సామర్థ్యాన్ని చాటుకున్నాడు. భారత జట్టు భవిష్యత్ ప్రణాళికల్లో కీలక ఆటగాడిగా భావిస్తున్న జైస్వాల్కు ఈ సిరీస్ ఎంతో ముఖ్యమైనది. ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ దాడిని ఎదుర్కొంటూ నిలకడైన ప్రదర్శన చేస్తే వన్డే జట్టులో తన స్థానాన్ని మరింత బలపరుచుకునే అవకాశం ఉంది. మాజీ క్రికెటర్లు కూడా జైస్వాల్కు ఈ సిరీస్ ఒక స్వర్ణావకాశమని అభిప్రాయపడుతున్నారు. ఇక భారత్ ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్ జూన్ 13 నుంచి ప్రారంభం కానుండగా యువ బ్యాటర్ జైస్వాల్ ప్రదర్శనపై క్రికెట్ ప్రపంచం ప్రత్యేక దృష్టి సారించింది. అతని నుంచి దూకుడుమైన ప్రారంభాలు, భారీ పరుగులు మరియు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ను అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే వన్డేల్లో కూడా సెంచరీ చేసిన జైస్వాల్ ఆఫ్ఘాన్ మీద భారీ ఇన్నింగ్స్లు ఆడతాడేమో చూడాలి. ఇక సీనియర్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మపై అభిమానులు, మాజీ క్రికెటర్లు మరియు క్రీడా విశ్లేషకుల నుంచి భారీ అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తన అనుభవం, నాయకత్వ లక్షణాలు మరియు విధ్వంసకర బ్యాటింగ్తో జట్టుకు ఎన్నో విజయాలు అందించిన రోహిత్ ఈ సిరీస్లో కూడా కీలక పాత్ర పోషిస్తాడని అందరూ ఆశిస్తున్నారు. ఇటీవల కాలంలో వన్డే క్రికెట్లో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి తీసుకురాగల సామర్థ్యం కలిగిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అతని అనుభవం యువ ఆటగాళ్లకు మార్గదర్శకంగా నిలవడంతో పాటు జట్టు విజయాల్లో కీలకంగా మారనుంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ప్రతిభావంతమైన స్పిన్ బౌలర్లు ఉన్న నేపథ్యంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కొనే నైపుణ్యం కలిగిన రోహిత్ నుంచి భారీ స్కోర్లు వస్తాయని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సిరీస్ భారత జట్టుకు భవిష్యత్ టోర్నమెంట్లకు సన్నద్ధతగా పరంగా కూడా ఎంతో కీలకమైనది. జట్టును విజయపథంలో నడిపించడంతో పాటు బ్యాటర్గా కూడా ఆదర్శప్రాయమైన ప్రదర్శన చేయాలని రోహిత్ శర్మపై అంచనాలు నెలకొన్నాయి. క్రికెట్ అభిమానులు రోహిత్ శర్మ నుంచి మరోసారి ఆకట్టుకునే ఇన్నింగ్స్లు, శతకాలు మరియు మ్యాచ్ విజేత ప్రదర్శనను ఆశిస్తున్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్లో అతని ప్రదర్శనపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక సిరీస్లో కెప్టెన్ గిల్ మీద కూడా భారీ అంచనాలున్నాయి.
గత కొన్నేళ్లుగా అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్న గిల్ భారత బ్యాటింగ్ విభాగంలో కీలక ఆటగాడిగా ఎదిగాడు. తన సాంకేతిక నైపుణ్యం, నిలకడైన ఆట తీరు మరియు భారీ ఇన్నింగ్స్లు ఆడగల సామర్థ్యంతో గిల్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. వన్డే ఫార్మాట్లో అనేక కీలక ఇన్నింగ్స్లు ఆడిన అతను ఈ సిరీస్లో కూడా జట్టుకు బలమైన ఆరంభాలు అందిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ దాడిని సమర్థంగా ఎదుర్కొంటూ భారీగా పరుగులు సాధించే సామర్థ్యం గిల్కు ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పవర్ ప్లే ఓవర్లో అతని దూకుడైన బ్యాటింగ్ ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. భారత జట్టు భవిష్యత్ ప్రణాళికల్లో కీలక ఆటగాడిగా భావిస్తున్న గిల్కు ఈ సిరీస్ మరో ముఖ్యమైన అవకాశంగా కానుంది. నిలకడైన ప్రదర్శనతో పాటు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు తన వ్యక్తిగత రికార్డును మరింత మెరుగుపరుచుకోవాలని అతను లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇక అభిమానులు కూడా గిల్ నుంచి శతకాలు, మ్యాచ్ను మలుపు తిప్పే ఇన్నింగ్స్లు మరియు జట్టుకు విజయాన్ని అందించే ప్రదర్శనను ఆశిస్తున్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్లో శుభమన్ గిల్ ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇక భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్పై అభిమానులు, మాజీ క్రికెటర్లు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మిడిల్ ఆర్డర్లో జట్టుకు వెన్నెముకలా నిలిచే శ్రేయస్ అయ్యర్ తన అనుభవం మరియు నిలకడైన బ్యాటింగ్తో ఈ సిరీస్లో కీలక పాత్ర పోషిస్తాడని అందరూ భావిస్తున్నారు. ఇటీవల టీ20 కెప్టెన్గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు వన్డే సిరీస్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. స్పిన్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొని నైపుణ్యం కలిగిన అయ్యర్ ఒత్తిడిలోనూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడగల ఆటగాడిగా గుర్తింపు పొందాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ఇన్నింగ్స్ను చక్కదిద్దడం, అవసరమైన సమయంలో వేగంగా పరుగులు సాధించడం అతని ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ జట్టులో నాణ్యమైన స్పిన్నర్ బౌలర్లు ఉన్న నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ ప్రదర్శన భారత జట్టు విజయావకాశాలను ప్రభావితం చేసే అంశంగా మారనుంది. మధ్య ఓవర్లో పరుగుల వేగాన్ని కొనసాగిస్తూ భారీ భాగస్వామ్యం నిర్మించడంలో అతని పాత్ర కీలకంగా ఉండనుంది. ఈ సిరీస్లో మంచి ప్రదర్శనతో భారత మిడిల్ ఆర్డర్లో తన ప్రాధాన్యతను మరింత బలపరుచుకోవాలని అయ్యర్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతని నుంచి కీలక అర్ధశతకాలు, శతకాలు మరియు మ్యాచ్ విజేత ఇన్నింగ్స్లు వస్తాయని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్లో శ్రేయస్ అయ్యర్ ప్రదర్శనపై క్రికెట్ అభిమానుల దృష్టి కేంద్రీకృతమైంది. అతను తన అనుభవాన్ని, ప్రతిభను మరోసారి నిరూపిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడని ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇక భారత సీనియర్ బ్యాటర్ మరియు వికెట్ కీపర్ కేఎల్ రాహుల్పై కూడా అభిమానులు, అలాగే మాజీ క్రికెటర్ల నుండి భారీ అంచనాలు ఉన్నాయి. అనుభవం, సాంకేతిక నైపుణ్యం మరియు క్లిష్ట పరిస్థితుల్లో ఇన్నింగ్స్ను నిర్మించే సామర్థ్యం కలిగిన రాహుల్ ఈ సిరీస్లో భారత జట్టుకు కీలక ఆటగాడిగా నిలవనున్నాడు. వన్డే క్రికెట్లో నిలకడైన ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు పొందిన రాహుల్ జట్టు అవసరాలకు అనుగుణంగా తన ఆటను మార్చుకోగల సామర్థ్యాన్ని ఎన్నోసార్లు నిరూపించాడు. టాప్ ఆర్డర్లోనూ, మిడిల్ ఆర్డర్లోనూ రాణించగల అతని బహుముఖ ప్రజ్ఞ భారత బ్యాటింగ్ బలాన్ని మరింత పెంచుతుంది. ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ దాడిని ఎదుర్కొంటూ కీలక భాగస్వామ్యాలను నిర్మించడం, ఒత్తిడిలో జట్టును ఆదుకోవడం మరియు చివరి ఓవర్లో వేగంగా పరుగులు సాధించడం వంటి బాధ్యతలు రాహుల్ భుజాలపై ఉండనున్నాయి. వికెట్ కీపర్గా కూడా అతని పాత్ర జట్టుకు అదనపు బలంగా మారనుంది. ఈ సిరీస్లో రాహుల్ నుంచి పెద్ద ఇన్నింగ్స్లు, బాధ్యతాయుతమైన బ్యాటింగ్ మరియు మ్యాచ్ మలుపు తిప్పే ప్రదర్శనలను అభిమానులు ఆశిస్తున్నారు. ఇక భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మరియు యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్పై అభిమానులు, అలాగే మాజీ క్రికెటర్ల నుండి అంచనాలు భారీగా ఉన్నాయి. జట్టుకు సమతుల్యతను అందించే హార్దిక్ పాండ్యా, దూకుడైన బ్యాటింగ్తో మ్యాచ్ను స్వరూపాన్ని మార్చగల ఇషాన్ కిషన్ ఈ సిరీస్లో మిడిల్ ఆర్డర్లో కీలక పాత్ర పోషిస్తారని భావిస్తున్నారు. హార్దిక్ పాండ్యా తన ఆల్రౌండర్ ప్రతిభతో భారత జట్టుకు ప్రధాన బలంగా నిలవనున్నాడు. బ్యాటింగ్లో వేగంగా పరుగులు సాధించడంతో పాటు బౌలింగ్లో కీలక వికెట్లు తీసే సామర్థ్యం అతని ప్రత్యేకత. మ్యాచ్లు ఏ దశలో అయినా ప్రభావం చూపగల హార్దిక్ నుంచి అభిమానులు మరోసారి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనను ఆశిస్తున్నారు. ఇక బౌలింగ్లో కూడా టీమిండియా బలంగా ఉంది. టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేస్తే మొదటి మ్యాచ్లోనే అద్భుత విజయం సాధించే అవకాశం ఉంది.